హాయ్ గైస్, ఈరోజు చీకట్లో 3:30కు అట్లా మేము తాడిపత్రిలో ఉండే అశ్వత్ నారాయణ స్వామి దగ్గరికి వెళ్ళినామండి. అక్క వాళ్ళు మేము అక్క వాళ్ళకు ఇంటి దేవుడు అని చెప్పేసి ఈ మాఘమాసంలో 4 ఆదివారాలు ఆయన దగ్గర బాగా చేస్తారంట అండి. అందుకని చెప్పేసి అక్క వాళ్ళు పోతా అంటే రమ్మంటే మేము కూడా వెళ్ళినాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 5 అయింది. 5 గంటలు అయింటే బాగా చలి పెడతానింది. నాకైతే చలి బాగా పెట్టిందండి, ఎందుకో మరి చలి పెడతాందని చెప్పేసి నేనైతే స్నానం చేయలే. అక్కోళ్ళు ఇంకా అక్కడ ఏరుంది, ఏటి దగ్గరికి వెళ్తాము. చూడండి, ఏటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏట్లో స్నానాలు చేసి ఇంటి దగ్గర చేసినా కానీ అందరూ ఆడికి పోయి మళ్ళీ చేస్తాండ్రు. ఎవరైతే వాళ్ళకు దేవుడో వాళ్ళందరూ. ఆ ఏరు దగ్గర పెద్దగా లైటింగ్ లేదు, ఊరికే చూపించేదానికి కొద్దిగా ఎత్తినాం అంతే. ఇంకా ఏరు బాగా బారుతానింది. మేము కూడా కాళ్ళు మొహం కడుక్కొని కొన్ని నీళ్ళు అలా జల్లుకొని ఇంకా వచ్చేసినాము. అక్క వాళ్ళు స్నానం చేసి వచ్చేసిండ్రు. ఇంకా వచ్చిన తర్వాత అక్కడ పొంగళ్ళు వండాలంట, చెరుకు గడెలు వేసి పొంగళ్ళు వండాలి. ఇట్లా కుండలు కూడా అక్కడనే అమ్ముతారు, కుండ కొనకొచ్చుకొని. ఇంకా చూడండి, అచ్చం పాలతోనే చేయాలి ఆ బెల్లం అన్నం అనేది. ఇంకా పాలు 1 లీటర్కు పైనే ఉంటాయి. ఆ కుండలో వేసేసి ముందు పాలు బాగా పొంగిపోవాలంట, సూర్యునికి ఎదురుగా పెట్టి ఇది చేస్తారండి ఈ ప్రాసెస్ అంతా. ఇంకా చూడండి, అవి పాలు పెట్టేసి బాగా అవి పొంగిపోయిన తర్వాత ఇంకా దాంట్లో ఆడికి పోయిన తర్వాతనే బియ్యం నానబెట్టుకోవాలి. బియ్యం నానబెట్టేసినింది. ఇవి పాలు పొంగిన తర్వాత ఇంకా దాంట్లోనే ఆ నానబెట్టుకునే బియ్యం వేసేసి ఇంకా అవి ఉడికిన తర్వాత ఇంకా దాంట్లో కొంచెం బెల్లం కూడా సరిపడినంత బెల్లం వేసేసుకొని ఇంకా అది పూర్తి చేసే ఇంకా అది బాగా ఉడికిన తర్వాత ఇంకా అన్నీ ఎక్కడైతే వండుకుంటామో మనము అక్కడనే ఆమెన ముగ్గు వేసేసుకొని ఇంకా దేవునికి పెట్టేసుకుంటారు. ఇది వాళ్ళ ఆచారం అంట అండి. చెరుగడతోనే కలబెట్టేసుకోవాలి. చెరుగడలతో కలబెట్టేసుకొని ఇదంతా చూడండి, ఇంకా నానబెట్టేసిన బియ్యం వేసేస్తుంది. బియ్యం వేసేసి మనం కలబెట్టుకోవాలంటే మామూలుగా అయితే గంటె పెట్టకూడదంట, కానీ అది పైకి రాలేదని చెప్పేసి ఒకసారేమో గంటె పెట్టిండ్రు. ఇంకా చెరుగడలతోనే కలబెట్టేసుకోవాలంట. అక్కడ చెరుగడలు చాలా ఎక్కువగా అమ్ముతాండ్రు, కట్టలు కొన్ని కట్టలు పెట్టేసి ఒక 10-15 అట ఇంకా అవి అమ్మేస్తానండి. ఇంకా అవి కొనకొచ్చుకోవాలి. కుండ కొనుకొచ్చుకునేప్పుడే చెరుగడలు కూడా కొనకొచ్చుకోవాలా. ఇంకా ఈ బెల్లం కూడా వేసేసి చూడండి, ఇంకా బెల్లం సరిగా ఉండదని మళ్ళీ ఒకసారి గంటి పెట్టిండ్రు. ఇంకా మళ్ళా చెరుగడలతోనే కలబెట్టుకున్నారు. ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇంకా దించి దేవునికి పెట్టేసిండ్రు. ఇంకా ఎదురుగానే దేవుడికి పెట్టేసి ఇంకా తర్వాత మేము స్వామివారి దర్శనానికని పోయినాము. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. చూడండి, ఆ పని అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము దర్శనానికని క్యూలో నిలబడినాము. చాలా ఎక్కువ మంది క్యూ ఉన్నారండి. అసలు ఆడ పట్టనంత జనాలు వస్తాండ్రు. ఎంత ప్లేస్ ఉందో దేవుడి దగ్గర. చాలా మహిమగల ఆయన దేవుడు, నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. దేవుడు కూడా చాలా బాగున్నాడు. నాకైతే ఈ ప్రాసెస్ అంతా దేవుంది భలే బాగా అనిపించింది. దేవుడికి పైన కప్పు లేదు. అశ్వత్ నారాయణ అంటే వృక్షం కదా, చూడండి 2 వృక్షాలు ఇలా పెనవేసుకొని ఉన్నాయి. పక్కన స్వామి మూర్తి ఉంది కానీ పైన కప్పు ఏం లేదు. ఇలా చుట్టూ కట్టేసిండ్రు, చాలా బాగునింది. నాకైతే ఎంత ఆశ్చర్యం అనిపించిందో, ఇలా కూడా దేవుళ్ళు ఉంటారా అని. ఇంకా దేవుని ప్రాంగణం అంతా ఉన్నారు. ఇవి అక్కడ మొక్కులు ఉండేవాళ్ళు బియ్యము బ్యాళ్ళు అవన్నీ తెచ్చి ఈడ వేస్తా అంటారంట వాళ్ళ ఆచారం ప్రకారము. చూడండి, స్వాముల వారికి ఆ చెట్టు వృక్షానికి పంచె కూడా కట్టిండ్రు. ఎంత బాగుందో గుడి అయితే గనక. నాకు భలే ముచ్చటేసింది ఆ గుడిని చూస్తుంటే. ఇంకా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి కిందికి వచ్చేసి ఇంకా అక్కడనే ఇంకా వేరే స్వాముల వారు అక్కడనే జమ్మి చెట్టు అన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ తిరిగేసి తర్వాత ఈ అశ్వత్ నారాయణ వృక్షానికి ఎదురుగానే శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి ఉన్నాడు. నేను అది మీకు షేర్ చేయలేదు, ఎత్తలేమేమో. అది
చూడండి. ఇంకా ఆ శివాలయానికి వెళ్ళేసి మేము శ్రీచక్రం మీద శివలింగం ఉందండి, చాలా బాగున్నాడు ఆడ శివుడు. ఇంకా తర్వాత ఆయన్ని కూడా దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసి షాపులు ఉన్నాయి, ఎంత ఎక్కువగా ఉన్నాయో షాపులు. ప్రతి ఆడపడుచుకు వాళ్ళ ఇంటికి ఎవరన్నా వస్తా అంటారు కదా, వాళ్ళు దేవుడి దగ్గర తీసుకుపోయి ఆడపడుచులందరికీ గాజులు వేపిస్తారంట అక్కడ వాళ్ళు. చూడండి, గాజుల షాపులు అయితే విపరీతంగా పెట్టినరండి, దిక్కు తెలియనన్నీ ఉన్నాయి గాజుల షాపులే. చాలా అన్ని స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి, ప్రతి చెరుగడలు అయితే పెద్ద షాపు, పిల్లలకు ఆడుకునేదానికి అన్నీ ఉన్నాయి. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి వీలైతే ఆయన్ను దర్శించుకోండి, చాలా బాగుంటుంది. చాలా మహిమగల ఆయనంట అక్కడ స్వామివారు. అక్క చెప్తా అంటే వింటా ఉన్నా నేను కూడా. నాకు కూడా అంత ఏం తెలీదు ఈయన గురించి. వాళ్ళు రమ్మంటే ఇంకా నేను ఈరోజు వెళ్ళేసి వచ్చిన. ఆదివారమే పోవాలంట, మాఘమాసంలో అయితే ఎక్కువ జరుగుతుందంట ఆదివారాలు. మిగతా అప్పుడు మంది తక్కువ ఉంటారంట, పోతూ ఉంటారంట, కానీ మనుషులు తక్కువగా పోతూ ఉంటారంట. ఈ మాఘమాసంలో 4 ఆదివారాలు ఎక్కువ ప్రాశస్త్యమంట, బాగా జరుగుతుంది. భలే బాగా అనిపించిందండి. మీకు ఎలా అని మా వీడియో చూసిన తర్వాత, మా స్వామివారి వీడియో అంతా చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి.